షుగర్ కి బదులు బెల్లం వాడొచ్చా? ఇప్పుడే చెప్తున్నాను. షుగర్ మానేసి బెల్లం తినమని చెప్పడం లేదు, బెల్లం మానేసి షుగర్ తినమని చెప్పడం లేదు. ఇప్పుడు పాయింట్కి వస్తే, షుగర్ తో పోలిస్తే బెల్లంలో కాల్షియం, ఐరన్, పొటాషియం లాంటి మినరల్స్ ఉంటాయి. షుగర్ లో సుక్రోజ్ తప్ప ఏమీ ఉండదు. సో దీన్ని బట్టి షుగర్ కంటే బెల్లమే బెటర్ కదా అనుకుంటూ ఉంటారు. సో నేను చెప్పేది ఏంటి అంటే, బెల్లంలో ఐరన్ ఉంటుంది, అలా అని రోజు కేజీలు బెల్లం తినం కదా. ఎందుకంటే రోజులో మనకు కావలసినంత ఐరన్ బెల్లం నుంచి రావాలి అంటే మగవాళ్ళకైతే 100 గ్రామ్స్, ఆడవాళ్ళకైతే 200 గ్రామ్స్ తినాలి. మినరల్స్ సంగతి పక్కన పెడితే డైలీ అంత బెల్లం తింటే లూజ్ మోషన్స్ అవుతాయి. కొంతమంది షుగర్ లో అయితే కెమికల్స్ కలుపుతారు, బెల్లం అయితే నేచురల్ అంటారు. ఎంత నేచురల్ అంటే బెల్లంలో కూడా కాడ్మియం, ఆర్సానిక్ లాంటి క్యాన్సర్ కాజింగ్ హెవీ మెటల్స్ ను, అలాగే సల్ఫర్ లాంటి టాక్సిక్ కెమికల్స్ కూడా ఉన్నాయి. మరి ఈ డైరెక్షన్ లో చూస్తే బెల్లం తింటే మన బాడీ పాయిజన్ అయిపోవాలి కదా. ఎందుకు కాదు? ఎందుకంటే పాయిజన్ లాగా అయ్యేంత డోస్ ఎవరు తినరు కాబట్టి. డోసేజ్ మేక్స్ ద పాయిజన్. అది షుగర్ కైనా బెల్లానికైనా. మన బాడీకి హాని కలిగించేది మనం ఎంత తింటున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. మరికొంతమంది వాళ్ళు తాగే టీ, కాఫీల్లో షుగర్ కి బదులు బెల్లాన్ని రీప్లేస్ చేసి హెల్దీగా ఉన్నాం అనుకుంటారు. డే అంతా కూడా అన్హెల్దీ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. ఓవరాల్ న్యూట్రిషన్ అనేది బెల్లంతో రాదు, మొత్తంగా మనం తీసుకునే ఫుడ్ మీద డిపెండ్ అయి ఉంటుందని షుగర్ ని రీప్లేస్ చేసి బెల్లం తీసుకునే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి.